అగ్రరాజ్యంగా ఎదుగుతున్న చైనాకు తైవాన్ పెద్ద సవాల్గా మారింది. అమెరికా అండ చూసుకుని ఎగిరి పడుతున్న తైవాన్ కు తన స్థానం ఏంటో తెలియజెప్పేందుకు చైనా పావులు కదుపుతోంది. అలాగే అగ్రరాజ్యం అమెరికాకి తన సత్తా ఏమిటో చూపించాలనుకుంటోంది. సెప్టెంబర్ 3న బీజింగ్ లో జరిగే విక్టరీ డేని ఇందుకు వేదికగా చేసుకుంది. ఈ సందర్భంగా నిర్వహించే సైనిక కవాతుకు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ హాజరవుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయి 80 ఏళ్లవుతుండగా ఈ సంఘర్షణ ముగిసిన సందర్భంగా చైనా విక్టరీ డే పరేడ్ ను నిర్వహిస్తోంది. వందలాది యుద్ధ విమానాలు, ట్యాంకులు, యాంటీ డ్రోన్ వ్యవస్థలతో సహా తన తాజా ఆయుధాలను చైనా ప్రదర్శించనుంది. చైనా సైన్యం కొత్త దళ నిర్మాణాన్ని పూర్తిగా కవాతులో ప్రదర్శించనుంది. ఇందులో 10,000 మంది సైనిక సిబ్బంది చారిత్రాత్మక తియానాన్మెన్ స్క్వేర్ గుండా కవాతు చేస్తారు. ఈ కవాతుకు 26 మంది దేశాధినేతలు హాజరవుతారు. ఉక్రెయిన్ పై రష్యా దాడిని వ్యతిరేకిస్తున్న చాలా పాశ్చాత్య దేశాలు నాయకులు కవాతుకు హాజరు కావడం లేదు. హాజరవుతున్న వారిలో ఇండోనేషియా అధ్యక్షుడు, మలేషియా ప్రధానమంత్రి, మయన్మార్ సైనిక పాలకుడు, స్లోవాక్ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో, బల్గేరియా, హంగేరీ ప్రతినిధులు ఉన్నారు. ఇక 1959 తర్వాత ఉత్తర కొరియా నాయకుడు చైనా సైనిక కవాతుకు హాజరు కావడం ఇదే తొలిసారి. మరోవైపు చైనా సైనిక కవాతులో పాల్గొనవద్దని ప్రజాస్వామ్య దేశాలకు తైవాన్ విజ్ఞప్తి చేసింది. చైనా ఈ సమయాన్ని ఉపయోగించుకుని సారూప్యత కలిగిన ప్రభుత్వాల మధ్య చీలికను తీసుకురావచ్చని హెచ్చరించింది. స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశాలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలని లేదా బహిరంగంగా ఖండించాలని కోరింది. చైనా సైనిక ఆర్థిక వృద్ధి ఇండో పసిఫిక్ లో ఉద్రిక్తతలకు దారితీస్తుందని, ఒకప్పుడు రక్షణ రంగంలో చైనా కంటే అమెరికా ఎక్కువ ఖర్చు చేసినప్పటికీ ఇప్పుడు చైనా దాన్ని దాటేసిందని ప్రకటించింది. చైనా రక్షణ వ్యయంలో దాదాపు 90% ఇండో పసిఫిక్, ముఖ్యంగా భారత్ చైనా సరిహద్దులో కేంద్రీకృతమై ఉందని, ఈ సమయంలో అమెరికాతో పాటు మిత్ర దేశాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.